నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. మీకు గుర్తుందా, పోసాని కృష్ణమురళి తీసిన కల్ట్ క్లాసిక్ ఆపరేషన్ దుర్యోధన సినిమా? అందులో శ్రీకాంత్ ఒక పొలిటీషియన్. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తా అంటాడు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. ఓడరేవు కావాలంటే సముద్రం కావాలి కదా అని అంటే, ముందు ఆ సముద్రాన్ని తీసుకొస్తాను అంటారు. ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి. సముద్రం ఎందుకు తేలేము? హైదరాబాద్ కి సముద్రం ఏంటని నవ్వితే 1947 కి ముందు భారత్ కి కూడా స్వాతంత్రం లేదు కదా. ఇంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రం రాగా లేనిది ఇంత చిన్న హైదరాబాద్ కి సముద్రం తీసుకురాలేమా అంటాడు ఆయన. అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేంది ఇంత చిన్న హైదరాబాద్ కి సముద్రం తేలేవా? ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది ఈ సీన్ లో చాలా వెటకారంగా చూపించాడు పోసాని కృష్ణమురళి. ఇంతకీ ఉన్నట్లుండి నాకు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చింది అన్న డౌట్ మీకు వస్తుందా? అయితే ఈ హెడ్లైన్ చూడండి. సో ఆ సినిమాలో వెటకారంగా అన్నా కూడా అదే నిజం కాబోతుంది అన్నమాట. తెలంగాణలో ఇప్పుడు ఓడరేవులు రాబోతున్నాయి. అవును, ఆ సినిమాలో వచ్చిన డౌటే మీకు వచ్చుంటుంది కదా. సముద్రం లేకుండా పోర్ట్ ఏంటి? తెలంగాణకి కోస్టల్ లైనే లేదు కదా, మరి పోర్ట్ ఏంటి? ఎస్, పోర్టు కట్టాలంటే సముద్రం కావాలి, కానీ డ్రై పోర్ట్ కట్టడానికి అవసరం లేదు కదా. ఎస్, డ్రై పోర్ట్. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి ఉంది ఈ డ్రై పోర్ట్ ఆలోచన. 2015 నుండి డ్రై పోర్ట్ నిర్మించాలని అనుకుంటున్నా కూడా కుదరడం లేదు. నిజానికి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఈ డ్రై పోర్ట్ నిర్మించాలని మొదట అనుకున్నారు, కానీ అప్పటి నుంచి ప్రయత్నం చేసినా అది అవ్వలేదు. బట్ చివరికి ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక అవి సెట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోర్ట్ అంటే తెలుసు, అక్కడ ఏం చేస్తారు, అది ఎలా పనికొస్తుంది, ఒక రాష్ట్రానికి పోర్ట్ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ మనకి ఒక అవగాహన అయితే ఉంది. ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, సినిమాల్లో కూడా చూసుంటాం. మరి డ్రై పోర్ట్ ఏంటి, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే డౌట్ వచ్చిందా? సో అవి తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ తెలుగు ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చాలా 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 ఉపయోగపడే వీడియో ఇది. మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇక మ్యాటర్లోకి వెళ్తే, ప్రతి రాష్ట్రానికి కోస్ట్ లైన్ ఉండాలి అంటే అది కుదరని పని మనకు తెలుసు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే అటు మధ్యప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా ఈ రాష్ట్రాలకి కోస్టల్ లైన్ లేనేలేదు. సో వాళ్ళకి పోర్ట్స్ ఉండవు కాబట్టి రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయడానికి అంత వీలుగా ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సీ ఫుడ్స్ కూడా సరైన యాక్సెస్ ఉండదు అలాంటివన్నమాట. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ని కవర్ చేయడానికి పుట్టిన కాన్సెప్టే డ్రై పోర్ట్. ఈ పేరు చూస్తేనే ఒక ఐడియా వస్తుంది కదా. సముద్రం లేని చోట పోర్ట్స్ బిల్డ్ చేశారంటే అవే డ్రై పోర్ట్స్. వీటిని ఇన్లాండ్ పోర్ట్, లేదు అంటే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సెంటర్ అని కూడా పిలుస్తారు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈ డ్రై పోర్ట్స్ని ఓడరేవులకి కనెక్ట్ చేస్తారన్నమాట. దీని ద్వారా ఇది ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్కి ట్రాన్స్పోర్ట్ సెంటర్గా ఉంటాయి. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పుకోవాలి అంటే, పోర్ట్స్ చేసే ప్రతి పని ఈ డ్రై పోర్ట్స్ చేస్తాయన్నమాట. ఒక్కటే తేడా, అక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ ఉండదు, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. డ్రై పోర్ట్స్లో కంటైనర్ యార్డ్స్, వేర్ హౌసెస్, రైల్వే సైడింగ్స్ అండ్ కార్గో హ్యాండ్లింగ్స్, ఎక్విప్మెంట్స్ ఇలా సమస్తం ఉంటాయి. సీ పోర్ట్స్లో ఉన్నట్టే యాజ్ యూజువల్గా. ఈవెన్ కస్టమ్ క్లియరెన్స్, ఆ హడావుడి అంతా కూడా ఇక్కడ ఉంటుంది. బేసిక్గా సీ పోర్ట్స్ అంటే చాలా బిజీగా ఉంటాయి కదా, వాటి ఫ్లోని తగ్గించడానికి ఈ డ్రై పోర్ట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. వీటి వల్ల బిజినెస్ కూడా పెరుగుతుంది. అసలు ఈ వీడియో చేసేటప్పుడు నాకు కలిగిన ఫస్ట్ డౌట్, డ్రై పోర్ట్స్ అసలు ఎందుకు అవసరం? దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, ఇండియాకు 7,500 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంటే ఓన్లీ 13 మేజర్ సీ పోర్ట్స్ ఉన్నాయి, 200 మైనర్ సీ పోర్ట్స్ ఉన్నాయి. కానీ వాటి ఆపరేషన్ లిమిట్స్ చాలా తక్కువ. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ చెప్తుంది ఏంటి అంటే, భారత్ చేస్తున్న ట్రేడింగ్లో 95% పోర్ట్స్ ద్వారానే జరుగుతుంది. సో ఓన్లీ 13 మేజర్ సీ పోర్ట్స్ అండ్ ఇంత ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి డ్రై పోర్ట్స్ అనేవి ఉంటే అవి ఖచ్చితంగా మేజర్గా యూజ్ అవుతాయి, అటు ట్రేడింగ్కు, కేంద్ర ప్రభుత్వానికి అండ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా. ఇక్కడ మరో మేజర్ విషయం ఏంటి అంటే, ఈ డ్రై పోర్ట్స్ రావటం వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతాయి, గూడ్స్ కాస్ట్ తగ్గుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా అవుతుంది. సో ప్రస్తుతం భారత్లో అరౌండ్ 87 ఆపరేషనల్ డ్రై పోర్ట్స్ ఉన్నాయి. మన దేశంలో మేజర్గా వీటిని
ఇన్లాండ్ కంటైనర్ డిపాట్ అంటే ఐసిడి అంటారు. సోఫార్ ఐసిడి తుగ్లకాబాద్ అనేది ఇప్పటిదాకా బిగ్గెస్ట్ డ్రై పోర్ట్. ఇది 44 హెక్టార్స్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ డ్రై పోర్ట్స్కు లొకేషన్ అనేది చాలా క్రూషియల్ థింగ్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే కంపెనీస్కి అది సరిగా యూజ్ అవ్వకపోతే పెట్టి కూడా వేస్టే కదా. అందుకే హైవేస్కి దగ్గరలోనో ఇండస్ట్రియల్ కారిడార్స్కి దగ్గరలోనో వీటిని సెటప్ చేస్తారు. రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఇంపార్టెంట్. కనీసం ఇండస్ట్రియల్ కారిడార్స్ 20 to 25 కిలోమీటర్స్ రేంజ్లో ఉండాలి. అప్పుడే బిజినెస్ ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ పేరు ఎందుకు మళ్ళీ పాపులర్ అయింది అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈస్ ప్లానింగ్ టు బిల్డ్ ఎ డ్రై పోర్ట్ నౌ. ఎస్, దావోస్లో రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. మనకంటూ ఒక డ్రై పోర్ట్ ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది కదా. సో బిజినెస్లని ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి అని డ్రై పోర్ట్ బిల్డ్ చేయడానికి డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణలో ఒక్క డ్రై పోర్ట్ కూడా లేదు. నిజానికి 2015 నుండే డ్రై పోర్ట్ కట్టాలన్న ప్రపోజల్ ఉంది. 2015 జూలైలో డ్రై పోర్ట్ కడతామని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటన కూడా చేసింది. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చైనాకు చెందినటువంటి నిర్మాణ రంగ సంస్థ శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మధ్య 2015లో MOU కూడా కుదిరింది. కావాలంటే మీరు ఇది చూడండి. తర్వాత నల్గొండ జిల్లాలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసేందుకు అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్లాన్ కూడా చేసింది. TSIIC అధ్యయనం చేసి నల్గొండ అయితే బెటర్ అని, జహీరాబాద్ లేదంటే జడ్చర్ల ఇంకా లేదంటే నిజామాబాద్ కూడా పర్లేదని ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2021 జూలైలో నల్గొండ దగ్గర మిర్యాలగూడ ప్రాంతంలో 1400 ఎకరాల్లో డ్రై పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనకు కేసీఆర్ సర్కార్ ఆమోద ముద్ర కూడా వేసింది. సో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నల్గొండ అనుకుంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం తూప్రాన్ దగ్గరలోని మనోహరాబాద్ని డ్రై పోర్ట్ నిర్మాణానికి అనువైన ప్రాంతంగా గుర్తించటమే కాదు భూసేకరణ కూడా పూర్తి చేసింది. ఎస్, ఫిబ్రవరిలో విధి విధానాలు విడుదల చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా చెప్పారు. సో ఇప్పుడు మనోహరాబాద్లో ఏర్పాటు చేసే డ్రై పోర్ట్ని ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టుకి కనెక్ట్ చేస్తారు. దీనివల్ల కార్గో నిర్వహణ, స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటివి స్థానికంగా చేసుకునే వీలు కలుగుతుంది. తెలంగాణకు ఆర్థిక లాభాలు ఉంటాయి. అది విషయం. సో 2015 నుండి ప్లాన్లో ఉంది. బీఆర్ఎస్ 2 టర్మ్స్ గవర్నమెంట్లో ఉన్నా కూడా దీన్ని స్టార్ట్ చేయలేకపోయింది. మరి కాంగ్రెస్ ఈ పని పూర్తి చేస్తుందా? ఒకవేళ డ్రై పోర్ట్ తీసుకొస్తే మాత్రం రేవంత్ రెడ్డికి పొలిటికల్గా మంచి మైలేజ్ ఇస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అనంటే దీని ద్వారా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బిజినెస్ పెరుగుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. మరి అది జరుగుతుంది అంటారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంతకీ ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి డెడికేటెడ్గా డ్రై పోర్ట్ని తీసుకొస్తారా? ఒకవేళ నిజంగా తీసుకొస్తే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.